అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీరు జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో కానీ గ్రహాల మార్పు చూస్తే సూర్యుడు చాలా అనుకూలంగా మీకు ఆల్రెడీ వచ్చేసాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, ఇన్ని రోజులుగా ఉన్న గొడవలన్నీ మాసిపోతాయి. అలాగే ప్రేమించుకున్న వాళ్ళు కలుసుకుంటారు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదిరే అవకాశాలు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడాలన్నీ సూర్యుడి యొక్క మార్పు మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మరి బుధుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన వక్రానికి వచ్చేసరికి మనకి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇంతవరకు పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, చదువులు అన్నీ బాగున్నటువంటి తెలివైన నిర్ణయాలు ఇవన్నీ కూడా మళ్ళీ కాస్త ఇబ్బందులు పడేస్తున్నాడు అనమాట ఈ వారంలో. కాబట్టి ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళు ఉండాలన్నమాట. ఇకపోతే శుక్రుడు ఏం చేశాడు, ఈయన విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనటానికి, అలాగే అదృష్టానికి కూడా శుక్రుడు అధిపతి. ఈయన వెళ్ళేసి ఏం చేశాడు, అష్టమంలో పడిపోయాడు. పడ్డాడు, నీచంలో పడ్డాడు. దాంతో ఏమైంది, ఈ యొక్క విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అస్సలు బాగాలేదన్నమాట. తల్లి ఆరోగ్యంలో కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా అదృష్టం బాగా దెబ్బతిని తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలు ఉండవన్నమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక మీకు ధన ఆదాయం ఈ వారం అంతా చాలా బాగుంది.
వారంలో అనుకున్న సమయానికి డబ్బులు రావటం, కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులు, వాళ్ళ బాగోగులని చక్కగా చూసుకుంటారు, కుటుంబాన్ని బాగా మెయింటైన్ చేస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఇంతకుముందు బాలేదు, ఇప్పుడు రాబోయే రోజుల్లో 27వ తారీఖు కుజుడు మారినా కూడా పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి కుజ మార్పు వల్ల మీకు పిల్లల యొక్క మీ యొక్క బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువ ఉండడం, లేనిపోని కొంచెం భయానకమైనటువంటి పరిస్థితి, టెన్షన్స్ పడడం అనేది కొంచెం ఉంటుందన్నమాట. అలాగే మీ జాతక రీత్యా మీకు వచ్చేసి పిల్లల యొక్క మీ యొక్క ఆరోగ్య విషయాలు చాలా బాగుంటుంది. సోమ మంగళవారాలు చాలా బాగున్నాయి. తర్వాత రోజుల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్నమాట. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శత్రువుల యొక్క కదలిక మీద ఒక కన్నేసి ఉంచటం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. ఇకపోతే భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెరుగుతుంది ముందే అనుకున్నాం కదా. ముఖ్యంగా ఇప్పుడు అదృష్టంగానే చూసుకుంటే ఈ అదృష్టం అనేది బాగా తక్కువ. అష్టమ శుక్రుడి వల్ల తండ్రితో లేనిపోని గొడవలు, మామలు కానీ పెద్దలతో గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చేసేవాళ్ళు చాలా అద్భుతంగా ఉంది. మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి లేదా పాస్పోర్ట్ మంజూరు కావాలి, కంపెనీ నుంచే మనం పైకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి అన్నమాట. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఉద్యోగపరంగా, ఇంటర్వ్యూ పరంగా చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు ఉన్నాయన్నమాట. కొత్త వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టడం, సంతోషంగా, ఆనందంగా మీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తారని కూడా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీ జాతకంలో ఈ వారం అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి జనరల్గా కుంభరాశి వాళ్ళకి కాబోయే భార్య కానీ లేదా భర్త కానీ ఎలా ఉంటారయ్యా అంటే మనకి క్వైట్ ఆపోజిట్ అండి. మనం కాస్త బద్ధకంగా ఉంటాం కుంభరాశి కాబట్టి, వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. మనం కాస్త నిదానంగా ఉంటాం, వాళ్ళు కాస్త ఫాస్ట్గా ఉంటారు. మనం కాస్త కొంచెం డర్టీ మెయింటైన్ చేస్తాం, అంటే అంత పెద్ద క్లీన్నెస్ తక్కువ. ఆ సూర్యుడికి కూడా ఆ విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. ముఖ్యంగా ఈ కాబోయే భర్తతో కుంభరాశి వాళ్ళది కూడా ఎక్కువ గొడవలు, ఇబ్బందులు, మెంటాలిటీ సెట్ అవ్వకపోవటాలు ఎక్కువ జరుగుతాయి కుంభరాశి వాళ్ళకి. కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలి అంటే జాతకం చూసిన తర్వాత అన్నీ అనుకూలంగా ఉంటేనే పెళ్ళికి ముందుకెళ్ళాలి. కుంభరాశి వాళ్ళకి భర్త పరమశత్రువు సూర్యుడు కాబట్టి ఒక్కోసారి సూర్యుడు బాగా లేకపోతేనే వీళ్ళకి జాతకాలు మంచి భర్త వస్తారన్నమాట, లేదా మంచి భార్య వస్తారు. అంతా అనుకూలంగా ఉంది, చాలా బాగుంది, సప్తమాధిపతి అంటే దెబ్బతింటాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని స్టెప్ తీయాలి. తొందరపాటు పనికిరాదు. మీ జాతకాలు చూపించుకున్న తర్వాత మీరు వివాహాలకి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.